ముఖ్యంగా మనం ఇప్పుడు ఫస్ట్ చెవి గురించి మాట్లాడుకుందాము. సో, చెవికి వచ్చే సమస్యలు దానికి ఎలాంటి సమస్యలొస్తాయి? ఎలా అప్రోచ్ అవ్వాలి? దాని గురించి చెప్పండి సార్. ముందుగా మన భారతదేశంలో 5% పాపులేషన్ చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారనమాట. దాంట్లో ముఖ్యంగా 35-40% పాపులేషన్ చెవికి సంబంధించిన జబ్బులతోనే బాధపడుతున్నారు. అందుకే చెవి అనేది చాలా ఇంపార్టెంట్. సో చెవికి సంబంధించిన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా చెవికి సంబంధించింది ఏంటంటే వినికిడి ఒకటి, తర్వాత బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చెవికి ఏ జబ్బు వచ్చినా కానీ ఈ రెండు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ముందుగా కామన్ గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే మనకి చెవిలో చీమ్ కారడం. సో చెవిలో చీమ్ ఎందుకు కారుతుందంటే, బయట చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినా, మధ్య చెవిలో కర్ణబేరికి రంధ్రం వచ్చినా, లోపల చెవి ఇన్ఫెక్షన్ వచ్చినా అని మనకి చెవిలో చీమ్ కారుతుంది. అలాగే వినికిడి లోపం. సో వినికిడి లోపానికి సర్వసాధారణమైన కారణం ఏంటంటే వ్యాక్స్, బయట చెవిలో వ్యాక్స్ నిండుకొని ఉండడం. సో దాని వల్ల కూడా వినికిడి లోపం వస్తుంది. చెవిలో చీమ్ కారడం కానీ, చెవి లోపల ఎముకలు ఉంటాయి, చిన్న ఎముకలు ఉంటాయి అన్నమాట. బాడీలో స్మాలెస్ట్ బోన్స్ అనేవి మధ్య చెవిలో ఉంటాయి. సో ఆ చెవిలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే చెవి నరం దెబ్బతినడం. లోపల చెవికి సంబంధించిన నరం, 8వ క్రేనియల్ నరం అంటాం, 8th క్రేనియల్ నరం. సో కాక్లియా గానీ ఆ నరం కానీ దెబ్బతినడం వల్ల కూడా వినికిడి లోపం వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వ్యాక్స్ అన్నాము, దానికి సంబంధించి మనము అంత క్లీన్ చేస్తూ ఉంటాము నార్మల్ గా. సో దాని వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని అంటుంటారు. అది చాలా మందికి ఏంటంటే ఇయర్ బడ్స్ యూజ్ చేస్తుంటారు, ఇది సేఫ్ అని. అట్లా చేయకూడదు అనమాట. మనం ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే, నార్మల్ గా మన చెవి ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అంటే, వ్యాక్స్ అనేది మనకు ప్రొటెక్షన్ అనమాట. సో ఫారిన్ బాడీస్ పోకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా మనకు కాపాడుతుంది, ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది వ్యాక్స్. సో అది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన బాడీనే వ్యాక్స్ ని బయటకు పంపిస్తూ ఉంటుంది. సో మనం ఇయర్ బడ్ తో క్లీన్ చేయాలని చూసినప్పుడు ఏమవుతుందంటే, వ్యాక్స్ లోపలికే వెళ్తుంటుంది, బయటికి రాదనమాట. సో ఎప్పుడైతే మనకి వ్యాక్స్ నిండుకుంది అనే డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి క్లీన్ చేయించుకోవాల్సిందే. సొంతంగా ఏవి చేయకూడదు. కొంతమంది హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయడము, నీళ్లు పోయడం అవన్నీ చేస్తుంటారు, ఆయిల్ అట్లాంటివి ఏమి చేయకూడదు. ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాల్సిందే. సో దీని వల్ల తెలుసుకోవాల్సింది ఎలాంటి పరికరాలు యూజ్ చేసి తీయొద్దన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటి? ఇప్పుడు ఒకటి చెవిలో చీము కారడము, వినికిడి లోపం, తర్వాత వట్టేగో, చెవిలో తల తిప్పడం. సో ఇది కూడా ఈఎన్టీకి చెవికి సంబంధించిన సమస్య అన్నమాట. సో లోపల చెవిలో కానీ మధ్య చెవిలో కానీ ఇన్ఫెక్షన్ రావడం, లేదంటే ఏదైనా ఇంజురీ అయ్యి లోపల చెవిలో ప్రాబ్లమ్స్ రావడం కూడా వట్టేగో, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట లోపల చెవిలో. సో ఆ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్, వట్టిగోకి ఈఎన్టీ డాక్టర్, తల తిప్పడం అంటాము, డిజీనెస్ అంటాం దాన్ని, ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ సంప్రదించాలి. ఇంకొక సాధారణమైన సమస్య, ఇప్పుడు అందరూ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో చెవిలో హోరు, టిన్నిటస్ అంటాం. టిన్నిటస్ కూడా చాలా సాధారణంగా మనం చూస్తున్నాం. అట్లాగే చెవిలో బ్లీడింగ్ అవడం, చెవిలో ఫారిన్ బాడీస్, చిన్నపిల్లలు పెన్సిల్స్ కానీ చాక్ పీసెస్ అవన్నీ పెట్టుకుంటుంటారు. సో అది కూడా చెవికి సంబంధించిన సమస్య అన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, చెవి లోపల మనకి మూతికి వచ్చే నరం ఫేషియల్ నర్వ్ అంటాం. సో ఫేషియల్ నర్వ్ కూడా మనకి చెవి నుండే మనకి మూతికి వస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు వింటర్ లో చల్ల గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు బెల్స్ పాల్సీ అనే వస్తుంది అనమాట, చెవి నరం దెబ్బతింటుంది. సో ఇమ్మీడియట్ గా మనం ఏంటి డాక్టర్ని సంప్రదిస్తే, మందులు వాడితే మనకి తిరిగి నార్మల్కి వచ్చే ఉందన్నమాట, నార్మల్కి వచ్చే అవకాశం ఉంది. డిలే అయితే మాత్రం పూర్తిగా పక్షవాతం లాగా మూతి వంకరపోతుంది, కన్ను నీరు గారడం అవన్నీ వస్తుంది అనమాట. అసలు ప్రాబ్లం ఇదని తెలియని మూతి వంకరపోతే చెవి నుండే ఉండే నరమే దెబ్బతింటుంది అన్నమాట. ఓకే, సూపర్ సూపర్. అంటే ఇంత దీని వెనుక ఇంత చెవికి సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో అదంతా తెలుసుకుంటున్నారు మనం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా. ఓకే సార్, ఇంకొకటి నార్మల్ గా మనం ఇయర్ బడ్స్ ఈ మధ్యలో సౌండ్ పొల్యూషన్ అంటున్నాం కదా, బయటదంతా ఒక ఎత్తు అయితే మనమే కావాల్సుకొని తెచ్చుకున్నది ఇది 24/7 లో ఆల్మోస్ట్ ఉంటుంది, అందరి హెడ్ సెట్ ఇయర్ బడ్స్ వాడుతున్నారు. దాని వల్ల ప్రాబ్లం చాలా అవుతుంది. చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మనం తెలియకుండానే చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు వాల్యూమ్ అనేది పెంచుకుంటూ పోతుంటాం, తెలియదు మనకి. బయట ప్రపంచంతో మొత్తం డిస్కనెక్ట్ అయిపోతాం అన్నమాట. సో కంటిన్యూస్ గా వినడం వల్ల
చెవి లోపల ఉండే నరం అనేది దెబ్బతింటుంది, Hmm. సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ వస్తుంది. Hmm. సో కంటిన్యూస్గా వినడం కానీ, ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినడం కానీ చేయకూడదు. Hmm. Yes. చాలా ప్రమాదం అది. తర్వాత నరం దెబ్బతింటే మనం వినికిడి పరికరం పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అవును. ఇంకొకటి కూడా సార్, మనం ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను నేను. మన అంతా బ్లాక్ అయిపోతా ఉంటది మనది చెవంతా కూడా. అసలు దానికి కారణం ఏంటంటే మన చెవి లోపల ఎయిర్ అనేది ఉండాలన్నమాట. ఇయర్ డ్రమ్ కి అటువైపు ఇటువైపు చెవిలో ఎయిర్ గాలి ఉండాలి. గాలి ఎట్లా వస్తుందంటే చెవి లోపలికి ముక్కు వెనకాల నేజోఫారింక్స్ అనేది ఉంటుంది. ముక్కుకి చెవికి ఒక ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ అనేది. అది పేటెంట్, ఎప్పుడు ఓపెన్ ఉండాలి మనకి. ఓకే, గాలి అటు ఇటు వెళ్తూ ఉండాలన్నమాట. మనం ఫ్లైట్ జర్నీ చేసినా గానీ, లేదంటే డీప్ సీ డైవింగ్ చేసినా గానీ ఆ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. సో ట్యూబ్ బ్లాకేజ్ వల్ల ఎయిర్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. సో ఎట్లా ఉంటుందంటే మన ఫీలింగ్, చెవిలో నీళ్లు పోస్తే ఎట్లా ఉంటది, మొత్తం గడలు పడడం అంటారు కామన్ భాషలో, అట్లా అవుతుంది అనమాట. సో అది కూడా చెవికి సంబంధించిన ప్రాబ్లం. చాలా సేపటి తర్వాత క్లియర్ అవుతుంది మళ్ళీ. అవును, ఎస్, సూపర్. అదన్నమాట, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెవికి సంబంధించి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి సార్ మనకు? ఇప్పుడు ఫ్యాషన్ రంగం చాలా ఎక్కువైపోయింది. అందరూ చెవికి చాలా బరువైనవి వేలాడదీస్తున్నారు, పాపం చెవిని ఇబ్బంది పెడుతుంటారు చెవుల్ని. సో అవి చెవి రంధ్రం అనేది సాగిపోతుంటుంది చాలా, ఓకే, తెగిపోతుంది కూడా ఒక్కొక్కసారి. సో దానికి సంబంధించి కూడా మేము పిన్నాప్లాస్టీ అంటాం, చిన్న ప్లాస్టిక్ సర్జరీ లాంటిది చేసి చెవి రంధ్రాన్ని మళ్ళీ చిన్నగా చేస్తాం. చిన్నగా చేస్తే మళ్ళీ సాధారణంగా మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా బరువు అనేది పెట్టుకోవడం మంచిది, పెట్టుకోకపోవడం మంచిది. బెటర్. బెటర్. కానీ తప్పట్లేదు పెట్టుకోవడం. ఓకే, ఇప్పుడు మనం చెవికి సంబంధించిన అన్ని రకాలుగా తెలుసుకున్నాము.